హలో ఆల్. ఇవాళ నేను ఈ పూజ ఎందుకు చేస్తున్నానో, నా జీవితంలో జరిగిన విషయం గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులనేవి ఉంటాయి కదా! అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. వాటిల్లో కొన్నిటిని మనం పరిష్కరించుకోవచ్చు. కానీ కొన్ని మన చేతుల్లో ఉండదు. ఇంకా అది ఆ భగవంతుడికే వదిలేయాలి. అలాగే మా జీవితంలో కూడా చాలానే జరిగాయి. కానీ ఈ సంఘటన మా జీవితాన్ని ఒక మలుపు తీసుకొనొచ్చింది. మంచిగా సాగిపోతున్న మా లైఫ్‌లో నా హస్బెండు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడూ మన బ్రతుకులు ఇలాగే ఉండకూడదు. ఫ్యూచర్‌లో మన పిల్లల భవిష్యత్తన్నా మారాలని మంచిగా పనిచేసే కంపెనీలో అంటే అది మంచి కంపెనీ, నంబర్ 1 కంపెనీ. కానీ ఎంత కంపెనీ అన్నా మనకి అది సరిపడా జీతాలు రాకపోతే ఇంకా అవి వేస్టే గదా! సో, అందుకని ఆ కంపెనీలో ఉన్న జాబ్‌ని, బోనస్‌ని అన్నీ వదులుకొని తను ఏదైతే చేయాలి అనుకున్నాడో అది స్టార్ట్ చేశాడు. అది చాలా ఈజీగా రాలేదు. ఒక్కొక్క మెట్టు చివరికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయో అది మొదట్లో రాలేదనమాట. ప్రతి ఒక్క స్టేజ్ చివరికి వెళ్తే గానీ అది అందలేదు. ఒకానొక టైంలో నేనేమైనా తప్పు చేశానా? ఉన్న జాబ్ వదిలేసి రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అని చాలా బాధపడ్డాడు. 30,00,000 కూడా లాస్ అయింది. ఇంత ఖర్చు పెట్టాం, ఎందుకనుకున్నది అవ్వలేదు అని ఏడవని రోజంటూ లేదు. ఇంక ప్రయత్నించి ఏం లాభం? లక్ అనేది లేకపోతే ఇంక మనం ఏం చేయలేం కదా అనేసేసి తిరిగి మళ్ళీ అదే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. కానీ అదే సమయంలో మా అమ్మ, నాన్నలు, అత్తయ్య, మామయ్యలు, మా అన్న, ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్‌లు ఆ సమయంలో నా అనే బంధువులు మాతో నిలబడ్డారు. నిజంగా ఈ విషయంలో నేను చాలా గర్వపడతాను. అటువంటి పరిస్థితుల్లోనే నేను ఈ 7 వారాల పూజ స్టార్ట్ చేశాను. నిజంగా స్టార్ట్ చేసిన రెండో వారమే మా ఆయన ఏదైతే అనుకున్నాడో దానిని సంపాదించాడు. అట్లాగే నేను ఈ 7 శనివారాల పూజని పూర్తి చేశాను. అలా చేసినప్పుడు అంత పాజిటివ్‌గా, ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అందుకనే నేను మళ్ళీ ఈ 7 వారాల పూజని స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ఆ అరుణాచల శివయ్యని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాను. నాకు కష్ట సమయంలో ఇట్లా ఏమన్నా పూజలు చేస్తే కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్రేషను చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు నాకు ఏ కష్టం కలిగినా కూడా నేను ఇలా పూజలు చేసుకుంటూ ఉంటాననమాట. అంతే. థ్యాంక్ యూ. బాయ్.